హాయ్ అండి, నేను మీ ప్రియాని. కూల్గా టేస్టీగా వేసవి కాలంలో తినాలి అనిపించే ఐస్. ఇది పుల్ల ఐస్. మనం చిన్నతనంలో ఎక్కువ తింటూ ఉండేవాళ్ళం కదా సబ్జా ఐస్ని. అయితే బయట దొరికే ఐస్లు కలర్ యాడ్ చేస్తారు, కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి. కానీ న్యాచురల్గా ఎలాంటి కల్తీ లేకుండా, ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఇలా న్యాచురల్గా రెడీ చేయొచ్చు. చూడటానికి ఇంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఐస్ని ఇలా వాటర్ మిలన్తో ప్రిపేర్ చేశా. వాటర్ మిలన్ మీరు మంచిది తీసుకుంటే ఇంత రెడ్గా ఉంటుంది, ఐసులు కూడా కలర్ఫుల్గా వస్తాయి. ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని గింజల్ని సపరేట్ చేసి ఇలా నైఫ్తో కట్ చేస్తూ ఉంటే ఇలా చక్కగా జ్యూసీగా ఇలా వచ్చేస్తుంది. దీన్ని మీరు మిక్సీలో కూడా వేయాల్సిన పనే ఉండదు. ఇలా కలిపితే చూడండి, చిన్న చిన్న పీసెస్ ఇలా ఉండాలి. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు యాడ్ చేయాలి. వాటర్ మిలన్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, వేసవిలో ఎక్కువ తింటాం కానీ బాడీకి వేడి చేస్తుంది. అందుకే ఇలా సబ్జా గింజలు యాడ్ చేయండి. స్వీట్నెస్ కోసం నేను హనీ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేయొచ్చు. ఇలా బాగా కలిపి కుల్ఫీ మోల్డ్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా మధ్యలో స్టిక్ ఉంచాలి. ఈ మోల్డ్ మీకు అందుబాటులో లేకపోతే టీ గ్లాసుల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బాక్స్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 నుంచి 6 అవర్స్ అలా వదిలేస్తే చూడండి, తీసినప్పుడు కుల్ఫీ చక్కగా వచ్చేస్తుంది. దీన్ని కుల్ఫీ అనండి, లేదంటే ఐస్ అనండి, తినడానికైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా వివరంగా కావాలి, ఫుల్ వీడియో కావాలి అంటే షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.